ఫారియా ఫారియా యాక్చువల్లీ చిట్టి అనగానే కొన్ని కొన్ని నరుస్తుంటారు మనవాళ్ళు, ఇచ్చేయండి సార్ ఇచ్చేయండి ఇలా అలా అని చెప్పేసి. మరి దీంట్లో సిద్ధి అనగానే మాకు గుర్తొచ్చే ఆ హుక్ డైలాగ్ ఏంటి, ఆ చిన్న గో విత్ ద ఫ్లో అనే క్యారెక్టర్ బేసిస్ అండి. బేసిక్లీ అమ్మాయి చాలా కూల్గా చిల్గా ఉంటుంది అండ్ ఎక్కువ ఆలోచించదు. సో ఐ థింక్ సో ఐ థింక్ గో విత్ ద ఫ్లో అనే టైటిల్ అండ్ ఇంట్రో సాంగ్ కూడా దాని గురించే ఉంది. సో మీరు చూస్తారు, ఐ థింక్ యుల్ మేబీ కనెక్ట్. మీ నేచర్ అలాగే ఉంటుందా, గో విత్ ద ఫ్లో అన్నట్టు ఉంటుందా? అవునండి, అలానే ఇక్కడ వరకు వచ్చాను. నరేష్ గారు, హలో సార్. నరేష్ గారు ఇంకొకసారి. యాక్చువల్గా నాంది అప్పుడు డైరెక్టర్ చెప్పారు ఇక నుంచి ఈయన అల్లరి నరేష్ కాదు నాంది నరేష్ అని చెప్పి. బట్ ఆ సినిమా చేసిన జస్ట్ 2 మూవీస్ తర్వాత మళ్ళీ అల్లరి ఈజ్ బ్యాక్ అని పెట్టుకున్నారు కదా, అంటే ఏంటి ఇమీడియట్గా? అండి నాంది తర్వాత మారేడుమిల్లి అయింది, ఉగ్రం అయింది, అదే అట్లీస్ట్ 2 or 3 మొన్న నాస్వామి రంగ రిలీజ్ అయింది. 3 రిలీజ్ తర్వాత మళ్ళీ నాంది 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చింది సార్, 6 సంవత్సరాలు పట్టిందండి మళ్ళీ కామెడీ సినిమా చేయటానికి. సార్ అల్లరి నరేష్ ఒక 50-60 సినిమాలు చేసాడు సార్, బట్ నాంది నరేష్ మళ్ళీ 4 సినిమాలకి మళ్ళీ అల్లరి ఈజ్ బ్యాక్ అని రావడానికి రీజన్ ఏంటి సార్? ఇప్పుడు ఆ సినిమా చేసినప్పుడు అక్కడ విజయ్ కనకమాడల గారు క్లియర్గా చెప్పారండి, ఇది సీరియస్ ఫిల్మ్, అల్లరి నరేష్ అంటే అల్లరి అని ఎక్కడ మనం టైటిల్ వేసినప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారండి కామెడీ, అందుకు నరేష్ వేస్తున్నాడు. సో మీ ఇష్టం అండి అని, అది ఇట్స్ డైరెక్టర్స్ కావాలి. నా సినిమాలు మీరు టైటిల్ ఇలాగే వేయండి అలాగే వేయండి అని ఎప్పుడు అనలేదండి. ఒకసారి దీంట్లో ఒక రోలింగ్ టైటిల్స్లో కూడా వేసిన రోజులు ఉన్నాయండి. సో ఈ సినిమాకి వచ్చేటప్పటికి అందరూ కామెడీకి వస్తున్నప్పుడు ఆయన అన్నారు స్పెసిఫిక్గా, సార్ నాకు అల్లరి నరేషన్ వేస్తాను సార్ అన్నారు. సో ఇట్స్ థింగ్ అండి, వేయండి వేయొద్దని ఇట్స్ డైరెక్టర్స్ కాల్ అండి, నాట్ మై కాల్. అయితే మీ బాబాయ్ నాని వచ్చారు కదా ఇందాక, మీ ఇద్దరి మధ్యన మీరు ఆయన అడిగినప్పుడు ఆయన మిమ్మల్ని అడిగినప్పుడు ఆ ఒకటి అడక్కు అనే మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా మీ ఇద్దరి మధ్యన? ఒకటి అడక్కంటే ఎప్పుడన్నా బయటకు వెళ్దాం ప్లాన్ చేసుకుంటూ ఉండే, ఎక్కడికన్నా ట్రిప్స్ కన్నా వెళ్ళేటప్పుడు సడన్గా షూటింగ్లు వస్తాయి, తనకు వచ్చినా నాకు వచ్చినా, అదేంటి మాట అనుకున్నాం కదా టికెట్ బుక్ చేసాం కదా అంటే ఏం చేస్తాం బాబా షూటింగ్ వచ్చింది అంటే ఆ ఒకటి అడక్కు బయటకు రమ్మని. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.